తీసుకొచ్చారు. దాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రజానీకానికి అంకితం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిదని నేను భావిస్తున్నాను. ఆయన మరణం తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రాజెక్టుగా భావించి కేంద్ర ప్రభుత్వమే దీన్ని పూర్తి చేయాలని విభజన చట్టంలో పెట్టి మొత్తం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చి తానే పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెపుతాననేటువంటి మాట విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. మనం చాలా నష్టపోయాం విభజన వల్ల అనేటువంటి భావన నుంచి ఏదో కొద్దిగా ఊరట కలిగిందిలే అనేటువంటి భావన కలిగేటటువంటి పరిస్థితి ఆ రోజున ఏర్పడింది. అలాంటి ప్రాజెక్ట్ అనేక రకాలైనటువంటి మార్పులు చెందుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందనేటువంటి మాట తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేతే నిధులు ముందుగా డబ్బు ఖర్చు పెట్టడం, మళ్ళా కేంద్ర ప్రభుత్వం వాటిని రీఎంబర్స్ చేయటం అనేటువంటి విధానంతో దీన్ని ప్రారంభించారు. ప్రారంభించి 2018కి పూర్తి చేసి జాతికి అంకితం చేసేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రగల్భాలు పలికారు. 2018కి పూర్తి కాలేదు. 2019లో మళ్ళా వచ్చిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని మేము శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాం. దీనిలో ప్రధానంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇది అబ్నార్మల్ డిలే అవుతా ఉన్నది. అనుకున్న సమయానికి కావడం లేదు. మా టైంలో కూడా మేము పూర్తి చేస్తాము అని అనుకున్నాం, కాలేదు. ఎందుకు కాలేదు, కారణం ఏమిటి, ఇంత అబ్నార్మల్ డిలే కావడానికి కారణం ఏమిటి అనే అంశం మీద నేను అనేక సందర్భాలలో నేను చాలా వివరంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. దానిలో ప్రధానమైనది ఏంటంటే డయాఫ్రమ్ వాల్. డయాఫ్రమ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వలన మొత్తం టోటల్ ప్రాజెక్ట్ డిలే అయిపోయింది అనేటువంటి విషయాన్ని పలుమార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన తాబేదారులు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన, కాఫర్ డ్యాముల గ్యాప్ను పూర్తి చేయకపోవడం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అనేటువంటి వాదనని తీసుకొచ్చి తన పత్రికల్లో రాంచి గోబెల్ ప్రచారం చేసి విధ్వంసానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాటను పదే పదే వల్లవేసి జనాన్ని నప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా స్పష్టంగా పలుమార్లు చెప్పాను, శాసనసభలో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం వలన, తొందరపాటు తనం వలన, వ్యూహాత్మక తప్పిదం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటమే కాకుండా ప్రాజెక్టు చాలా డిలే అయిపోయింది, ఖర్చు కూడా పెరిగిపోయింది అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. ఈ రెండు వాదనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు, మా వాదన మేము వినిపిస్తున్నాం. దీనికి ఎవరు కారణం అనేది కాస్త లోతుగా ఆలోచించే కామన్ సెన్స్ ఉన్నటువంటి వ్యక్తులకి చాలా క్లియర్గా అర్థమైపోయినా బుకాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటయ్యా అంటే ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఈ డిలే అవడం మీద, లేదు ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయిన తర్వాత ఆ డయాఫ్రమ్ వాల్ ఎంత మేరకు దెబ్బతిన్నది, దాన్ని ఏ విధంగా దాన్ని సరిచేయాలి అనే దాని మీద చర్చోపచర్చలు జరిగాయి. సిడబ్ల్యూసి, రాష్ట్ర ప్రభుత్వం, పీపీఏ అన్నీ కూడా మాట్లాడుకొని అసలు డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతిన్నది అనేటువంటి ఉద్దేశంతో ఎన్హెచ్పిసి వాళ్ళ చేత, మన భారతదేశంలో కాస్త ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి ఎన్హెచ్పిసి, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళ చేత మా టైంలోనే దాన్ని ఎగ్జామిన్ చేసి అది
485 మీటర్ల మేర దెబ్బతినిపోయింది అనేటువంటి ఒక కంక్లూషన్కి రావడం జరిగింది. ఈ దెబ్బతినిపోయినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా లేక ప్యారలల్గా మరొక డయాఫ్రమ్ వాల్ వెయ్యాలా అనే దాని మీద సరే మేమైతే యాజ్ ఎ లేమెన్గా లేదా కాస్త తెలిసిన వాళ్ళలాగా బెటర్ టు ఫార్మ్ ఏ న్యూ డయాఫ్రమ్ వాల్ ప్యారలల్ అని మేము అనుకున్నాం. కానీ శాస్త్రీయంగా దాన్ని అధ్యయనం చేసి ఈ డయాఫ్రమ్ వాల్ పనికిరాదు, మరొక డయాఫ్రమ్ వాల్ ప్యారలల్గా వెయ్యాలి అని చెప్పాలి అంటే దానికి ఎక్స్పర్ట్స్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని మీద మేము ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిడబ్ల్యూసీతో మాట్లాడారు, అప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడారు. మాట్లాడితే ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేద్దాము అంటే మన భారతదేశంలో ఎవరు కూడా ఇంత ఎక్స్పర్ట్స్ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వెతికారు ఇక లాభం లేదని అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని ఒక ప్యానల్గా తయారు చేసి వాళ్ళ చేత పోలవరం ప్రాజెక్టును విజిట్ చేసి దీన్ని త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున ఎక్స్పర్ట్ ప్యానల్ని ఒకదాన్ని టెండర్స్ పిలిచి కాన్ఫర్ చేసి దాన్ని ఫైనలైజ్ చేశారు. దానిలో 4 ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు సామాన్యులు కాదు. 2 కెనడాకు సంబంధించిన వాళ్ళు, 2 అమెరికాకు సంబంధించిన వారు. ఈ 4 కూడా సరే మా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 కూడా పోలవరం వచ్చి విజిట్ చేసి ప్రాథమికమైనది ఒక రిపోర్ట్ని ఇచ్చారు మొన్న 7వ తారీఖున. మళ్ళీ ఇవాళ సుమారుగా ఫైనల్ రిపోర్టు ఆగస్టు 12వ తారీఖున సిడబ్ల్యూసీకి సమర్పించారు. దాన్ని పురస్కరించుకునే మీతో కొన్ని మాటలు మాట్లాడదామనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగిందని మనవి చేస్తున్నాం. చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్ ఇదిగో సుమారుగా 50 నుంచి 60 పేజీల రిపోర్ట్ ఇదంతా కూడా. ఇది చాలా స్పష్టంగా ప్రతి విషయాన్ని కూడా కేవలం ఈ ప్రాజెక్టు ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, ఎవరెవరు ఏమేం పనులు చేశారు, ఎంతవరకు బాగా చేశారు, ఎంతవరకు బాగా చేయలేదు, వాళ్ళేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనో లేదా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనో ప్రస్తావించకపోయినా ఆ పీరియడ్ కాలం, చంద్రబాబు నాయుడు గారి కాలం దగ్గర ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 మే నుంచి ఏం జరిగింది, అట్లా డేట్ల వారీగా ఇచ్చారు. ఆ డేట్ల వారీగా చదివితే దీనిలో చాలా స్పష్టంగా అర్థమయ్యే అంశం ఏమిటయ్యా అంటే, మేము ఏదైతే ఆర్గ్యూ చేస్తూ వచ్చామో చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రోటోకాల్ లేకోకుండా ఏదైతే పిచ్చి పనులు చేస్తూ ప్రారంభించారో ఆ ప్రారంభాలన్నీ కూడా తప్పు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో వివరంగా వివరించారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మేము ఏం చెప్పాం చాలా స్పష్టంగా, అయ్యా నదిని డైవర్ట్ చేసి మాత్రమే మీరు డయాఫ్రమ్ వాల్ కట్టాలి, కాఫర్ డ్యాముల నిర్మాణం తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ కట్టాలి, దానికన్నా ముందు నదిని డైవర్ట్ చేయాలి, స్పిల్వేని నిర్మించాలి, నిర్మించిన తరువాత మాత్రమే మీరు చెయ్యాలి, అలా చేయకపోవడం వలన ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇవాళ సేమ్ అదే వాడు చెప్పారు. అయ్యా అన్నీ ఒకసారి స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది 2014లో, పన్ను ప్రారంభించింది ఇప్పుడయ్యా అంటే 2014 పోయి 2016 ప్రాంతంలో 2016 ప్రాంతంలో ఆయన ప్రారంభించాడు పనులు. 16 ప్రాంతంలో ప్రారంభించి అప్పుడు దాకా గ్యాప్ పట్టి పెట్టారు. 2014 నుంచి 16 డిసెంబర్ వరకు కూడా ఏ పనులు ప్రారంభించాల, నెగోషియేషన్ చేస్తూ వచ్చారు. మేం చేస్తామా, మీరు చేస్తారా, మాకు ఇస్తారా, మీకు ఇస్తారా, వాట్ ఈస్ దిస్ అంటే మనం చేస్తే లాభం వస్తుంది, దీనిలో కాంట్రాక్ట్ను పెట్టుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత 2016 డిసెంబర్లో స్పిల్వే ప్రారంభించారు. మళ్ళా 2016లో స్పిల్వే ప్రారంభిస్తే ఏం చేయాలి, 2016లో స్పిల్వే ప్రారంభించి స్పిల్వే కంప్లీట్ చేసి నది డైవర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు కాఫర్ డ్యాముల జోలికి వెళ్ళవలసింది. ఫిబ్రవరిలో ఇది ప్రారంభించారు, ఇమీడియట్గా డిసెంబర్లో ఇది ప్రారంభించారు, ఫిబ్రవరిలోనేమో
డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు. దానితో పాటు కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు. 2 కాఫర్ డ్యాములు, డయాఫ్రమ్ వాల్ సైమల్టేనియస్గా, అదేమో డిసెంబర్లో పెట్టారు, ఇదేమో ఫిబ్రవరిలో, సుమారుగా అదే టైంలో అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు. ఇది తప్పిదం అని మేము అనేక సార్లు చెప్పాం. సేమ్ అదే విషయం ఇవాళ ఫస్ట్ స్లైడ్ అదే విషయం చూడండి. డిసెంబర్ 16 నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదని, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇది చూడండి, చాలా క్లిష్టంగా మొత్తం అంతా చూడండి. 16 వరకు పట్టించుకోవాలా, 2014 వచ్చారు కదా, 16 దాకా పట్టించుకోలేదు. 16లో పట్టించుకోవడంలో కూడా ఎలా పట్టించుకున్నారు? వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా, స్పిల్వే పనులు, వరద మళ్లించేటటువంటి స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో సేమ్ టైంలో కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టత చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇదేమి భారతదేశంలో కమిటీ కాదు, తెలుగువారు కాదు, ఇండియన్స్ కాదు, అంతర్జాతీయ కమిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 2016 దాకా నోరు మూసి కూర్చున్నారు, 2016 తర్వాత టకటకటక అన్నీ ఒకేసారి మాలేసేయండి అని అన్నారు. ఇది తప్పిదం, ఇలా చేయకూడదు. దిస్ ఈజ్ నాట్ ప్రోటోకాల్. స్పిల్వేని కంప్లీట్ చేసిన తర్వాత గోదావరి నీరంతా స్పిల్వే ద్వారా ప్రవహించడం ప్రారంభించిన తర్వాత, మళ్లించిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ యొక్క పనులు ప్రారంభించవలసినటువంటి కార్యక్రమాన్ని వదిలేసి, ప్రోటోకాల్ వదిలేసి, మరి ఎందుకు చేశారు? ఇది అందరికి సార్ ఎందుకు చేశారు? ఏమి లేదు, చక్క చేసేసుకోవటం, బిల్లులు చేసేసుకోవటం అన్నాడు కదా మోడీ గారు. ఇప్పుడు ప్రధాని, అప్పుడు ప్రధాని. మోడీ గారు అన్నారు కదా, ఏటీఎం లాగా దీన్ని ఉపయోగించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని కాళ్ళా ఏళ్లాబడి తెచ్చుకున్నది ఏమిటయ్యా అంటే, దీనిలో డబ్బులు మిగులుతాయనేటువంటి ఉద్దేశంతో, కరప్షన్కి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లను, సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని వారి ద్వారా కమిషన్లు కాజేయాలనే దురుద్దేశంతో మాత్రమే. ఇక్కడ గమనించాలి, రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఖచ్చితంగా ప్రతి నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించాలని, సస్యశ్యామలం కావాలని, దానికి రాయలసీమ నుంచి ఇక్కడ దాకా కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభిస్తే, ఈయన దాన్ని డబ్బులు చేసుకోవడానికి వాడుకునేటటువంటి ప్రయత్నం చేసి పెద్ద పెద్ద పుంకాలుగా వారికి ఉన్నటువంటి ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, టీవీ5లోను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సర్వనాశనం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని అద్భుతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటి మాట రాపిచ్చుకు నిజమనే భ్రమణ కల్పించే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇవాళ నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు 16 దాకా ఎందుకు ప్రారంభించలేదు, 16 ప్రారంభించారనుకో అన్ని సైమల్టేనియస్గా ఎందుకు ప్రారంభించారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో చెప్పింది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఇది అంతర్జాతీయ కమిటీ అయిపోయింది, కానీ ఇదే మన ఆంధ్ర రాష్ట్ర కమిటీనో లేకపోతే ఇండియాలో ఎక్కడైనా కమిటీ అయితే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మేనేజ్ చేసేవాడు. ఇదేదో కెనడా వాళ్ళు, అమెరికా వాళ్ళు కాబట్టి వాళ్ళు మేనేజ్ కారు కాబట్టి, సిన్సియర్గా ఉంటారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేయలేక వాస్తవమైన రిపోర్టు ఇవాళ వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టైనా దయచేసి అర్థం చేసుకోమని మనవి చేస్తున్న రాష్ట్ర ప్రజానీకాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా. దాంతోపాటు ఇంకో రెండో స్లైడ్ అయ్యా. ఎస్, పోలవరం ఎగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్ 2018 వరదకే దెబ్బతిన్నదని తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇది నేను చాలాసార్లు చెప్పా, దిస్ ఈజ్ మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాజెక్టు. ఇది అంత తేలిగ్గా అర్థం కాదు, ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి అని అంటే చాలా ట్రోలింగ్ చేశారు. నాకు కూడా అర్థం కాలేదంటే అర్థం ఏంటిది? నేను పెద్ద మేధావినని కాదు, మంత్రిగా ఉన్నాను, నాకు చాలామంది అడ్వైజర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళందరితో డిస్కస్ చేసినా కూడా అర్థం కానిటువంటి పరిస్థితి వచ్చింది కొంతకాలం.
తర్వాత అర్థం చేసుకున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దేశీ నవ్వుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారి లోపాలను మనం చెప్తే ఆయన కోపం వస్తుంది, కానీ చాలా పెద్దవాడు, సీనియరు. ఆయన ఏమన్నాడు తెలుసా ఒకనొక సందర్భంలో, అసలు ఈ పోలవరం ప్రాజెక్టుకి కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆలోచన చేశాం అన్నాడు. ఏం చెప్పాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని? మరొకసారి చెబుతున్నా, పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చర్చ చేశాము అంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా, నాకు అర్థం కాలేదా? ప్రజలు మేధావులు తేల్చాలని మనవి చేస్తున్నాం. ఇక్కడ నేను మళ్ళా సబ్జెక్టులోకి వస్తే, కాఫర్ డ్యాముల పునాదులు అంటే, కాఫర్ డ్యామ్ పునాది అంటే ఏదైతే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి ఈ డయాఫ్రమ్ వాల్ ఎలా ఉంటుందో, ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఈజ్ ఎ పర్మనెంట్ డ్యామ్. దానికి సీపేజ్ లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేస్తారు. ఆ డయాఫ్రమ్ వాల్తోనే వచ్చినటువంటి ఇబ్బంది వల్ల ఆ డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేస్తారు. కాఫర్ డ్యాములు వేసే ముందు నదిని డైవర్ట్ చేస్తారు. ఇది సింపుల్ లాజిక్. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేసి డయాఫ్రమ్ వాల్ వేసేసి గ్యాప్ 2లో వేసేసి దీన్ని కాఫర్ డ్యాములు పునాదులైనటువంటివి దాన్ని అవే జెట్ గ్రౌటింగ్ వాల్స్ అవి వేస్తారు. వెరీ టెంపరీ, అవి తీసేస్తారు, తర్వాత కొట్టుకుపోతాయి. అవి స్టార్ట్ చేశారు. అవి స్టార్ట్ చేసిన తరువాత నేను ఇక్కడ మనవి చేస్తున్నా, 2018 చంద్రబాబు నాయుడు గారు అధికారంగా ఉండంగానే డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకముందే, ఎప్పుడైతే జెట్ గ్రౌటింగ్ వాల్స్ అయిపోయినాయో వరద వచ్చింది. వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ మీద ప్రవహించింది. దాని మీద జెట్ గ్రౌటింగ్ మీద కూడా జెట్ గ్రౌటింగ్ వాల్స్ మీద కూడా ప్రవహించింది. అప్పుడు కొద్దిగా దెబ్బతిన్నాయి. అది చెక్ చేసుకోలేదు. ఆ దెబ్బతిన్న వాటిని కొన్నేమో రిపేర్ చేశారు, కొన్నేమో రిపేర్ చేయకోకుండానే దాని మీద కాఫర్ డ్యాములు నిర్మాణం చేశారు. అందువల్లనే ఇవాళ సీపేజ్ వస్తుంది, భయంకరమైన సీపేజ్, ఆపలేకపోయే పరిస్థితి. కారణం ఏమిటని వీళ్ళు చెప్పారు, మేముగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు చెప్పింది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాదు చెప్పింది. ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీ, ఎక్స్పర్ట్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, 2018లో వరద వచ్చినప్పుడు, వరద ప్రవహిస్తే కాఫర్ డ్యాములకు సంబంధించిన జెట్ గ్రౌటింగ్ వాల్స్ని కొంత రిపేర్ చేసి మిగతా వాటిని రిపేర్ చేయకోకుండానే కాఫర్ డ్యాములు వేసే ప్రయత్నం చేశారు. ఎంత తప్పిదమండి ఇది? చిన్న విషయమా? విధ్వంసం ఇది కాదా? ఇంత పెద్ద ప్రాజెక్ట్, రాజశేఖర రెడ్డి గారు కళ్ళగల్ల ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రాజెక్టుగా తీర్చిదిద్దబడే ప్రాజెక్ట్, చైనాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కన్నా పెద్దదైన ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్టుని ఎంత అలసత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి అంశం. ఆ జెట్ రౌటింగ్ని కరెక్ట్ చేయకోకుండానే వేసేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. అది చాలా స్పష్టంగా ఇవాళ ప్యానల్ ఎక్స్పర్ట్స్ చాలా స్పష్టంగా సిడబ్ల్యూసీకి ఇచ్చినటువంటి రిపోర్ట్ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొచ్చేదేమో ఎస్, దిస్ ఈజ్ ద థర్డ్ స్లైడ్. ఏమిటంటే జెట్ రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్న దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించకుండా 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఏంటది? 200 వాల్లో 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్నటువంటి దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించుకోకుండా వరద వెళ్ళిపోయిన తర్వాత దెబ్బతింది. అది దెబ్బతిందా లేదా, దాని సామర్థ్యం ఉందా లేదా అనేది పరీక్షించుకోకుండా 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టారు. కాబట్టి దాని మీద కాఫర్ డ్యామ్లో వేసేసారు. అంటే హర్రీ. ఎందుకంటే హర్రీ, తొందరగా పూర్తి చేయాలి. తొందరగా పూర్తి చేయాలంటే దేనికి? నిజంగా నీళ్ళు ఇద్దానికి అనుకున్నారా? కాదు. తొందరగా పూర్తి చేస్తే బిల్లు అయింది, బిల్లు అయితే కమిషన్ వస్తుంది, కమిషన్ వస్తే కాజేయచ్చు.
ఇదే తాపత్రయంతో దాన్ని చేసినటువంటి విషయాన్ని నేను చెప్తున్నటువంటి అంశం కాదు, చాలా క్లియర్గా ఒకసారి అందరికీ చదివితే అర్థమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఫోర్త్ ఇది ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ టోటల్గా ఉన్నది చూసారంటే దిస్ ఈజ్ కాల్డ్ గ్యాప్ 2లో ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్. మొత్తం టోటల్గా ఉన్నటువంటి డయాఫ్రమ్ కొన్ని చోట్ల లోపలగా ఉంది డయాఫ్రమ్ వాల్, కొన్ని చోట్ల పైకి ఉంది. దానికి కారణం ఏంటంటే ఎక్కడైతే రాక్ తగిలిద్దో అంత దూరం వెళ్ళిపోద్ది డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ ఈజ్ వెరీ వెరీ పర్మనెంట్. మొత్తం పోలవరంలో స్పిల్వే తరువాత అత్యంత కీలకమైనటువంటి ఏదైనా ఉన్నది అంటే పని ఉందంటే అది డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ మీదే ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు. ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి నీరు తట్టి కింద నుంచి సీపేజ్ వెళ్ళకోకుండా ఉండటం కోసం ఈ డయాఫ్రమ్ వాల్ అనేదాన్ని వెయ్యాలని నిపుణులు నిర్ధారణ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ ఇంపార్టెంట్ అయింది దెబ్బతిన్నటువంటి పరిస్థితి 2018 నుంచి వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని స్పష్టంగా చెప్పిన కమిటీ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఇది మేము వచ్చిన దెబ్బతింది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. సరే రామానాయుడు గారికి ఇంకా మరి ఆయనకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైనటువంటి మామూలు ముఖ్యమంత్రి గారు కాదు ఆయన, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే దీనికి మేము కారణం అన్నారు. ఏం కారణం అన్నారు? మేము కాఫర్ డ్యాములు వేసాము, దానిలో 2 గ్యాపులు వదిలిపెట్టాము, ఆ 2 గ్యాపులు ఈడొచ్చి పూడ్చలేదు అని. 2018కే అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 2ని పూర్తి చేసిన తర్వాత 2018లో వరద వచ్చిందే మీరుండంగా, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా 2018లో వచ్చినటువంటి వరదలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం ప్రారంభమైంది. దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని. మేము గ్యాపులు పూడ్చలేదు అంటున్నాడు. మేము వచ్చింది ఎప్పుడు? 2019 మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జూన్ 23వ తారీఖున వరద వచ్చింది. దీనికన్నా ముందు ఇంకొక మాట చెప్పాలా, పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ పనులను చేస్తుంటే ఈ గ్యాపులు ఎందుకు వదిలిపెట్టారో కూడా మీకు అనేక సార్లు చెప్పాను, మరొక్కసారి చెప్పవలసిన అవసరం ఉంది. కాఫర్ డ్యాముల నిర్మాణం నాణ్యత లేకోకుండా మీరు చేశారు, దట్ ఈస్ ఓకే, వాళ్ళే చెప్పారు, నేను చెప్పింది కాదు ఇది. మాజీ ఇరిగేషన్ మంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కాదు ఇది. ఎక్స్పర్ట్స్ ప్యానల్ ఎక్స్పర్ట్స్ మన అమెరికా వారు, కెనడా వారు నలుగురు చెప్పినటువంటి అంశం ఇది. మీరు కాఫర్ డ్యాములకు సంబంధించిన జెట్ గ్రౌటింగ్ వాల్ని సామర్థ్యాన్ని పరీక్షించుకోకుండా మీరు కట్టేశారు ఒకటి. రెండవది గ్యాపులు ఎందుకు పొడవలేదు? మేము పొడవగలుగుతాం గ్యాపులు, మేము వచ్చి 30 తారీఖు వచ్చాం, జూన్ 23 వస్తుంది. దీనికన్నా మించి ఇంకొక మాట చెప్తా, పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఏమన్నారంటే ఈ గ్యాపులు పూడిస్తే, ఇప్పుడైతే గ్యాపులు పూడిస్తే ఏమైంది, నీరు ఇటు నుంచి ప్రవహించదు. వెల్, ప్రవహించకపోతే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందు, ఇటు నుంచి ప్రవహించాలి. స్పిల్వే కంప్లీట్ కాలేదు, స్పిల్వే కూడా అప్పుడే ప్రారంభించావు, అది కంప్లీట్గా అటు ప్రవహించదు. ఏమైంది? ఎగుదెళ్ళింది, వాటర్ పొంగిపోద్ది. పొంగిపోతే 54 విలేజెస్ నదీ గర్భంలో ఉన్న ఎత్తు ప్రాంతంలో ఉన్నటువంటి 54 విలేజెస్ మునిగిపోతాయి. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, అయ్యా పీపీఏ ప్రాజెక్ట్ అథారిటీ ఏందండి అవి మూసేస్తున్నారు, మీరు మూసేస్తే మేమైపోవాలి, ఇళ్ళన్నీ పోవాలి కదా, మాకు కాంపెన్సేషన్ ఇస్తే ఇల్లు ఎత్తుకుపోతాం, మీరు కాంపెన్సేషన్ ఇవ్వకోకుండా మీరేమిటి అది పూర్తి చేస్తే మేమేం కావాలి, అదేమో స్పిల్వే ద్వారా వాటర్ వెళ్ళట్లేదు ఎలాగో అంటే పీపీఏ ఏమన్నారంటే ఇమీడియట్గా ఒక ఆర్డర్ పాస్ చేశారు. చూస్తే తెలుస్తుంది పీపీఏ చేసినటువంటి ఆర్డర్, పనులన్నీ ఆపేయండి, ఆ గ్యాప్లు పోడ్చొద్దు అన్నారు. మిమ్మల్ని మీకు వర్తిస్తుంది. డిసెంబర్ 30వ తారీఖున
2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వర్తిస్తుంది. పీపీఏ చెప్పినటువంటి అంశం కాంట్రాక్టర్ మార్చారు, అందుకని చేయలేదు. నో, పీపీఏ చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఆర్డర్ మీద ఏ ప్రభుత్వమైనా ఫాలో కావాలి. ఆర్డర్ ఎట్లా పుట్టింది? వాళ్ళు పుట్టించింది కాదు. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు 54 గ్రామాలకు సంబంధించిన వారు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇచ్చారు, పోర్చలేదు. అవి పోర్చకపోవడం వల్ల కొట్టుకుపోయింది ఏహో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అది కాదు. ఖచ్చితంగా అంటే ఇంకా చాలా క్లియర్గా అర్థమయ్యే అంశం ఏంటంటే 2018కి వరద వచ్చేటప్పటికే దెబ్బతినిపోయిందని చెప్పారు వాళ్ళు ప్యానల్ ఎక్స్పర్ట్స్. మేము చెప్పింది కాదు ఇది. అది కూడా ఇక్కడ మీరు గమనించాలి రాష్ట్ర ప్రజానీకం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇంకోటి ఏమి 5th ఓకే, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం మరియు కోత గురి కాకుండా 220 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి వాళ్ళకి తెలియదులే. ఎవరికి? ప్యానల్ ఎక్స్పర్ట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు తెలియాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని పేర్లు విన్నారే కానీ వాళ్ళు ఇటలీ, మన అమెరికా వాళ్ళు, కెనడా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే 220 వరదల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టింది. 220 తర్వాత నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేము చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏమిటంటే వీ హ్యావ్ కంప్లీటెడ్ ది స్పిల్వే. నేను మనవి చేస్తున్నాను, స్పిల్వేని కంప్లీట్ చేశాం. ఆ డైవర్షన్ ఆఫ్ రివర్ని కూడా మొత్తం కంప్లీట్ చేశాం. కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మేము చేసిన పని ఏంటంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటు నుంచి నది ప్రవహిస్తుంది, ఇంకా ఎంత వరద వచ్చినా కూడా ఏమీ ఇబ్బంది లేదు అని అనుకున్న తర్వాత మేము చేసిన పని ఏంటంటే అప్పర్ కాఫర్ డ్యామ్ని పూర్తి చేసాం. టోటల్గా అప్పర్ కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్, ఎవరైతే గ్యాపులు వదిలేశారో చంద్రబాబు నాయుడు గారు అశ్రద్ధ వల్ల, వ్యూహాత్మక తప్పిదం వల్లనో కాఫర్ డ్యాములు ప్రారంభించి ఆ కాఫర్ డ్యాముల్లో 2 గ్యాపులు వదిలేశారో ఆ గ్యాపుల్ని సమర్థవంతంగా పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు చేశాం అది? టోటల్ స్పిల్వేని కంప్లీట్ చేసిన తర్వాత. నదిలో ఎంత వరద వచ్చినా స్పిల్వే ద్వారా వెళుతుందని డైవర్ట్ చేసిన తర్వాత వీ కంప్లీటెడ్ అప్పర్ కాఫర్ డ్యామ్. అప్పర్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసి దాన్ని దాన్ని పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆ తర్వాత లోయర్ కాఫర్ డ్యామ్ కూడా నేను మనవి చేస్తున్నా. లోయర్ కాఫర్ డ్యామ్లో పెద్ద విధ్వంసం జరిగింది, నేను మనవి చేస్తున్నా. ఆ 2 గ్యాపుల వల్ల వాటర్ వచ్చేసి 2018లో 2019లో విపరీతంగా వాటర్ వచ్చేసి విధ్వంసం, పెద్ద పెద్ద ఇసుక గుట్టలన్నీ లేచిపోయాయి, పెద్ద అగాధాలు పడ్డాయి. ఆ అగాధాలని పూడ్చడానికి లోయర్ కాఫర్ డ్యామ్లో పెద్ద అగాధం ఉంటే అగాధాన్ని ఎట్టా పూడ్చాలని సిడబ్ల్యూసీని అడిగాం, పీపీఏని అడిగాం. వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ పెద్ద పెద్ద ప్లాస్టిక్ బ్యాగులు తీసుకొచ్చి వాటిలో ఇసుక వేసి అవి జియో బ్యాగ్స్ అవి ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తీసుకొచ్చి అవన్నీ ఆ అగాధాల్లో వేసి పూడ్చి దానిపైన లోయర్ కాఫర్ డ్యామ్ వేసేటటువంటి ప్రయత్నం చేసి 2023లో లోయర్ కాఫర్ డ్యామ్ కూడా కంప్లీట్ చేశాం. లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్, నది డైవర్షన్, స్పిల్వే టోటల్గా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇవి జరిగాయని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దాన్నే ఇవాళ ప్యానల్ ఎక్స్పర్ట్స్ చాలా అప్రిషియేట్ చేశారు. ఎప్పుడైతే 2020లో ఆ వరద తర్వాత ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవడం వలన ఇంకా ఫర్దర్గా కోత జరగలేదు, ఫర్దర్గా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోలేదు. అది కూడా చేయకపోతే ఫర్దర్గా డయాఫ్రమ్ వాల్ ఉన్నది కూడా పోతే పోయిందిలే అని అనుకోవచ్చు ఎవరైనా అని చాలా స్పష్టంగా మరి కెనడా అదేవిధంగా యుఎస్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఇది మేము చెప్పించుకుంది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నాను. నెక్స్ట్, ఎస్, ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్లను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా ప్రయత్నించిందని పేర్కొన్నారు. రిపోర్ట్ 4
42.5 మీటర్ల కాఫర్ డ్యామ్ ఎత్తును పెంచడం గొప్ప ప్రయత్నంగా పేర్కొన్న రిపోర్టర్. అంటే ఎత్తు పెంచడం అంటే ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే 42.5 కాఫర్ డ్యాములు ఎత్తు, అంతకుముందు లేదు, గ్యాపులు ఉన్నాయి, పూర్తిగా హైట్ని కూడా పెంచుకోకుండా వదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా నదిని డైవర్ట్ చేసిన తర్వాత దాన్ని పూర్తి చేసి దాన్ని మరి వాళ్ళు కూడా ఎక్స్పర్ట్ పాలన కమిటీ కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. దీనిలో 2 అంశాలు, ఈ మొత్తం 50 పేజీల నుంచి చాలా పెద్దది ఈ రిపోర్టు. ఈ రిపోర్టులో ఉన్నటువంటి ప్రతి ఫోటోని, ఇవి కానీ ఇగో ఈ ఫొటోస్ ఉన్నాయి చూశారు కదా, దీస్ ఫొటోస్ మేము ఇచ్చింది కాదు. ఇగో ఈ ఫోటో మేము ఇచ్చింది కాదు, అంటే మేమంటే ఐ మీన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు, గూగుల్ నుంచి ఫొటోస్ తీసుకున్నారు వాళ్ళు. గూగుల్లో తెలుసు కదా మీకు, ఎప్పుడు ఏ టైంలో గూగుల్లో ఏ రకంగా ఉంది ప్రాజెక్టు, ఎప్పుడు గ్యాపులు ఉన్నాయి, ఎప్పుడు గ్యాపులు లేవు. మేము వాదించుకోవాల్సిన అవసరం లేదు, వటారించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం టోటల్గా గూగుల్ నుంచి ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్ మీద స్టడీ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఈ రిపోర్టుని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో మేము పెట్టబోతున్నాం, అందరికీ అందుబాటులో ఉంచబోతున్నాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక మాజీ ఇరిగేషన్ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమే పనిగా పెట్టుకున్నటువంటి పత్రికలు, జగన్మోహన్ రెడ్డి గారే విధ్వంసకారుడు అని ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూస్తున్నటువంటి మేధావులందరికీ కూడా నేను మనవి చేసేది ఏమిటంటే, పోలవరం ఒక జీవనాడి, పోలవరం రాజశేఖర రెడ్డి గారు కలలు గన్న ప్రాజెక్టు, దాన్ని చిత్తశుద్ధిగా అమలు చేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మొత్తాన్ని మీరు స్టడీ చేయండి, ఎవరు తప్పు చేశారో ఎవరు రైట్ చేశారో చాలా క్లియర్గా అర్థమవుతుంది. మేధావుల్ని కోరుతా ఉన్నా, రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చూడండి. అదేదో సామెత చెప్పాడు, మేధావుల మౌనం అంతా మంచిది కాదు, ప్రమాదం అన్నట్టుగా దీన్ని పదబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు, చేసింది ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశాడనేటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆ దుర్మార్గమైనటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ రిపోర్ట్లో వివరంగా ఎక్స్పర్ట్స్ చెప్పారు. దాన్ని మేధావులు, రైతు సంఘాలకు సంబంధించిన వారు అందరూ కూడా స్టడీ చేయాలని, స్టడీ చేసి వాస్తవాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు ఇంకొక చిన్న మాట కూడా చెప్పదలుచుకున్నాను. నేను ఇరిగేషన్ మంత్రిగా చాలా వరకు స్టడీ చేశాను పోలవరాన్ని గురించి. ఈ రిపోర్టు మీద కానీ, పోలవరం రిపోర్టు మీద కానీ మాది తప్పు అనుకునేటటువంటి ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చర్చకు సిద్ధమేనా అంటే చాలామంది అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, అంబటరామ గారు ఎక్కడ, ఊరిని సవాల్ చేస్తే సరిపోతుందా అని. ఆయన కాకపోతే మీ ఇరిగేషన్ మంత్రి, చెప్పండి, చర్చిద్దాం. మాది తప్పు లేదని గుండె మీద చేయి వేసుకుని చెప్తున్నాను, తప్పంతా మీది అని కూడా గుండె మీద చేయి వేసుకునే చెప్తున్నాను, దుర్మార్గం చేసింది మీరు అని కూడా నేను చెప్తున్నాను. చర్చలు అంటే ఏదో మీరు మా ఇంటికి రావడమో మేము మీ ఇంటికి రావడమో ఘర్షణ వద్దు, మీడియాలో అయినా సరే చర్చించుకుందాం. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనే సాహసం నేను చేయలేకపోయినా, ఒకవేళ మీ రామనాయుడు గారు ఉన్నారు కదా, మీ ఇరిగేషన్ మంత్రి గారు, వారితో పంపించండి. మీ దగ్గర చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి ఒకసారి. ఖచ్చితంగా నేను మనవి చేస్తున్నా, చిత్తశుద్ధిగా చెప్తున్నా, పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహాత్మక తప్పిదం వలన, చంద్రబాబు నాయుడు గారు ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని డబ్బులు సంపాదించడమే కార్యక్రమంగా పెట్టుకోవడం వలన, అన్ని కార్యక్రమాలు ప్రోటోకాల్ లేకోకుండా సైమల్టేనియస్గా ప్రారంభించడం వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వలన కేవలం 1000 కోట్లు నష్టమని మీరు అనుకోకండి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన కాలం కూడా పోయింది. ఇవాళ వరకు ఈ ప్రాజెక్టు అతిగతి లేకుండా పోయింది. ఈ రిపోర్టు ద్వారా కరెక్ట్గా ప్రోటోకాల్లో వెళ్తే వితిన్ 3 years ఇది కంప్లీట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం
తెలుసుకుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 చిలుక అయిన కోట్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్కి వెళ్ళే దశకు వచ్చింది. ఎప్పుడైతే మరి కూటమి ఏర్పడిందో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ డబ్బులు రాకోకుండా, శాంక్షన్ కాకోకుండా, క్యాబినెట్కి వెళ్ళకోకుండా చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు అడ్డం పడ్డారు. ఇప్పుడైనా తీసుకురండి అయ్యా. ఇప్పుడు వాస్తవానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిన దానికి సుమారుగా 700 కోట్లు 1000 కోట్లు అవుతుందన్నారు. దాంతోపాటుగా జెడ్ రౌటింగ్ ఇవన్నీ అక్కడ ఇసుక తిన్నలన్నీ పోయిన దాని మీద చెయ్యాలి అంటే మళ్ళీ ఇంకో 1000 కోట్లు అయ్యే పరిస్థితి. దీనిలో సీపేజ్ చాలా భయంకరంగా సీపేజ్ జరుగుతుంది. ఇందాక చెప్పారు కదా, ఎక్కడైతే జెడ్ రౌటింగ్ వాల్ని పరిశీలించుకోకుండా, నాణ్యత లేకోకుండా మీరు ఎప్పుడైతే మీరు ఈ కాఫర్ డ్యాములు వేసేశారో వాళ్ళ అప్పర్ కాఫర్ డ్యాము నుంచి విపరీతమైనటువంటి సీపేజ్ వస్తుంది. ఆ సీపేజ్ను తోడటానికే 1000 కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి వస్తుంది. ఎక్కడైతే వర్కింగ్ ప్లేస్ ఉందో అక్కడ విపరీతమైన సీపేజ్ రావడానికి కారణం ఇదిగో ఇప్పుడు ప్యానల్ ఎక్స్పర్ట్ చెప్పినటువంటి కారణమే. మీరు 2018లో ఆ నాణ్యతను పరిశీలించుకోకుండా మీరు దాని మీద అలాగే ప్రోత్సహి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల వల్ల ఇలా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు అదనంగా భారం ఈ ప్రాజెక్టుకి అదనంగా ఒక 2-3 వేల కోట్ల రూపాయలు భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడానికి వారు సిద్ధపడ్డారు. అన్ని ప్రొసీజర్స్ అయిపోయాయి. జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ దాన్ని రిలీజ్ అయ్యేదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపారు. మీరైనా తీసుకురండి, తీసుకొచ్చి త్వరితగా పూర్తి చేయండి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నటువంటి ప్రాజెక్ట్ అది పూర్తయితే సంతోషపడేది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనం చేస్తున్నాం. ఈ రిపోర్ట్ ప్రకారం మీరు కరెక్ట్గా వెళితే వితిన్ 3 ఇయర్స్లో ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే అవకాశం ఉంటుంది. ఈ పాపం మీది తప్ప మరొకటి కాదు. ఈ డిలే పాపం కానీ లేదు, ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కానీ పాపం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తొందరపాటు, ప్రోటోకాల్ లేకుండా పనిచేయటం, డబ్బుల కోసం ఆశపడటం. ప్రాజెక్ట్ అంటే నీళ్లు, రైతులు గుర్తురావు ఆయనకి. ప్రాజెక్ట్ అంటే డబ్బులు, ఎంత కొట్టేయచ్చు దీనిలోని, ఏటీఎం లాగా ఉపయోగించుకుని కాజేయచ్చు అనేటువంటి దుర్బుద్ధితో చేయటం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రిపోర్ట్ మొత్తం చదువుకోండి, మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. దీన్ని బట్టి మీరు మార్పు రావాలి. ఇది మా వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలేదు తప్పిదం, మా వల్లే అయిందని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పండి. లేదంటే మీరు కానీ రామానాయుడు గారు కానీ చర్చకు రండి, మీడియాలోనే చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. సరే, ఇక ఎల్లో మీడియా ఏదో రాస్తారు రేపు నుంచి, దీనిలో కొన్ని పాటలు పట్టుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈయన రాసిన అవన్నీ అభూత కల్పనలు. మీరైనా ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి లేదా మరొకరికి చెప్తున్న వాస్తవాలను ప్రతిబింబించే విధంగా మీ వార్తలు రాయండి. కేవలం చంద్రబాబు నాయుడికి భజన కొడితే కుదరదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు, ఇది చాలా ముఖ్యమైనటువంటి రిపోర్టు, ప్యానల్స్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఈ రిపోర్ట్ను కూడా వక్రీకరిస్తే జనం మిమ్మల్ని క్షమించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముసాయిదా అన్నాడు కదా, అంటే దీనిలో వాళ్ళకి వ్యతిరేకంగా ఉందని అర్థమైంది కదా ఆయనకి. ఇంకా ఫైనల్ రిపోర్ట్లో ఏమైనా మేనేజ్ చేద్దాం అనుకున్నాడు. కాదు నాయన రామానాయుడు, మేనేజ్ చేయలేరు మీరు దీన్ని. ఫైనల్ రిపోర్ట్లో ఏమైనా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారా? పోనీ ముసాయిదా రిపోర్టే అనుకుందాం. దీనికి ఎంత హడావుడి చేస్తున్నారు? ఎవరు చేశారు హడావుడి? సాక్షులు రాశారు చాలా క్లియర్గా. ముసాయిదానే అర్థమైంది ఆయనకి. దీనిలో వాస్తవం ముసాయిదా అని మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ ఏదైనా ఉంటే, అసలు నాకు తెలిసి ఇదే ఫైనల్ రిపోర్టు. ఇది ముసాయిదా అయితే ఫైనల్ రిపోర్ట్లో ఏమైనా మారుస్తారా? మార్చే అవకాశం ఉందా? చాలా స్పష్టంగా చెప్పారు కదా, పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. రామానాయుడు గారు చూడండి, మీరు కూడా ఆలోచన చేయండి. ఆలోచన చేసి మీరు కూడా స్టడీ చేయండి. రండి, మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, తప్పేం లేదు. మా తప్పని అంటున్నారు కదా, మేము మీ తప్పు అంటున్నాం. చర్చించుకుందాం రండి. రామానాయుడు గారు, మీ చంద్రబాబు నాయుడు గారు నా స్థాయికి పెద్దవాడు కాబట్టి రాకపోవచ్చు, మీరైనా రండి, మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. మీడియాలో ఎవరు తప్పు తెలుస్తుంది కదా. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి వ్యూహాత్మక తప్పిదం వలన, చంద్రబాబు నాయుడు గారి ధనార్జనే ధ్యేయంగా పెట్టుకోవడం వలన
పోలవరం ప్రాజెక్ట్ అనేది సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అది కోలుకుంటుంది. అది మరింత ఖర్చైన కాలం కొద్దిగా అయినా వితిన్ 3 yearsలో అది పూర్తి చేసే అవకాశం మళ్ళా ఈ రిపోర్ట్ ద్వారా వచ్చింది. దాన్నైనా సద్వినియోగం చేసుకోమని ఈ సందర్భంగా చెబుతున్నా. రామానాయుడు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రిపోర్టు అయిన తర్వాత చదివిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏందబ్బా ఈ దగ్ధం చేయటాలు ఇవన్నీ కూడా అక్కడెక్కడో మొన్న అదే మదనపల్లిలో దగ్ధం చేశారు. ఇక్కడ ఏమండి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాగితాలు ఒక చోట ఉంటాయా? ఒక చోట దగ్ధం చేస్తే అయిపోతుందా? ఎంత డెవలప్ అయ్యాం మనం ఇవాళ దేశంలో? కంప్యూటర్స్లో లేవా? ఇవన్నీ ఏదో ఒక తతంగం, ఒక తప్పుడు ప్రచారం చేసేందుకు అక్కడ కాగితాలు తగలేశారు. అది అంబటరావు గారు తగలేశాడు. ఇరిగేషన్లో ఒక ఆఫీసులో మంట పెట్టారు, దానిలో ఏదో నా తప్పుడు పద్ధతి. ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడడం సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను చాలా స్పష్టంగా చట్ట ప్రకారం మీరు ఏమైనా చేసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఇంకో మాట చెప్పాలి ఇక్కడ. లోకేష్ గారు ఏదో అన్నాడు నిన్న ఎర్ర బుక్ మీద మాట్లాడుతూ, మ్యాండేటర్ అలా ఎర్ర బుక్లో ఏమి రాశాను అంటే చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తించారో వారిని యాక్షన్ తీసుకోవడం కోసం ఎర్ర బుక్ రాసుకున్నాను. దానికి ఎర్ర బుక్ ఎందుకు? ఎర్ర బుక్ ఎందుకు? పచ్చ బుక్ ఎందుకు? చట్టాన్ని అతిక్రమించిన ఎవరినైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా శిక్షించాల్సిందే కదా. దానికి ఒక చట్టం కావాలా? దానికి ఒక ఎర్ర బుక్ కావాలా? ప్రాథమికమైనటువంటి హక్కే కదా అది ప్రభుత్వానికి. చట్ట వ్యతిరేకంగా ఏమన్నా ప్రవర్తిస్తే రక్షించడానికి కావాలి ఎర్ర బుక్కో పచ్చ బుక్కో. వాళ్ళని శిక్షించడానికి ఎర్ర బుక్ ఎందుకు నాకు అర్థం కాలేదు. ఆయన ఏం చెప్పాడయ్యా? ఒక నియోజకవర్గం వెళ్ళటం, అక్కడ ఆ ఎమ్మెల్యే పేరు చెప్పటం, ఆ ఎమ్మెల్యే బట్టలు ఉడదీసి నడి బజారులో నిలబెట్టే బాధ్యతను ఈ లోకేష్ తీసుకుంటాడన్నారు. అన్నారా లేదా? అది ఎర్ర బుక్క? అది మాట్లాడాల్సిన మాట? వాటిని అట్లా మాట్లాడచ్చు ఒక రాజకీయ నాయకుడు? ఒక ఎమ్మెల్యేని పట్టుకుని, ఇవాళ కాకపోవచ్చు అది ఎమ్మెల్యే, ఆ రోజు ఎమ్మెల్యేనే కదా, ఆ ఎమ్మెల్యేని బట్టలు ఊడదీసి నడి బజారు మీద నుంచోబెట్టే బాధ్యత నాది అని చెప్పావే నువ్వు. ఏంటిది? ఇదేనా నువ్వు చేయాల్సిన పని? ఇదేనా బాధ్యత గల ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు మాట్లాడవలసినటువంటి పనులు? అక్కడ ఏదో కాగితాలు తగలడ్డాయి, ఇక్కడ ఏదో కాగితాలు తగలడ్డాయి, పెద్దిరెడ్డి మొత్తం కాగితాలు తగలేశాడు. ఇవన్నీ ఏంది నాకు అర్థం కాలే. కాగితాలు తగిలితే కేసు పెట్టు, నిజమైతే. ఏ చిత్తు కాగితాలు తగలేసినా ఇక్కడ కాగితాలు తగలేశారు, ఇది దీనికి సంబంధం అని చెప్పేసి ఏదేదో పిచ్చి మాటలు, పిచ్చి రాతలు ఆంధ్రజ్యోతిలోను, ఈనాడులోను, TV5లోను, ABNలోను రాపియటం, చెప్పియటం, ఏదో జరిగిపోతుంది, విధ్వంసం జరిగిపోతుంది రాష్ట్రంలో. ఏం మాటలు? పిచ్చి మాటలు నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నది నువ్వని మనవి చేస్తున్నా. ఏదైనా చర్య జరిగితే, ఒక క్రైమ్ జరిగితే కేసు కూడా రిజిస్టర్ చేయనటువంటి పరిస్థితి వల్ల రాష్ట్రంలో ఏర్పడింది. ఇది విధ్వంసం. నేను అడుగుతానండి, మన బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి పేరుంటే అర్ధరాత్రి లైట్లు ఆర్పి ఆ పేరు తొలగించారే, దాని మీద కనీసం కేసు రిజిస్టర్ చేశారు. విధ్వంసాన్ని ఇది కాదు. చట్టం చేయాల్సిన చట్టం చేయొద్దు. నువ్వు ముద్దాయిల్ని పట్టుకుంటావా లేదా, ఆ ముద్దాయిలు ఎవరు ఏంటి పక్కన పెట్టు. ఒక దుశ్చర్య జరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరుని దుండగులు తొలగిస్తే కనీసం క్రైమ్ కూడా కట్టలేనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుంది. దానికి సమాధానం చెప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశాడంట, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాడంట, అంత రాష్ట్రం అంతా నాశనం అయిపోయిందని అప్పుడదే చెప్పాడు. గుర్తుందా మీకు? ఏమండి, 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? విభజన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దాం, రండి చందాలు ఇవ్వండి అని హుండీలు పెట్టాడు. గుర్తుందా మీకు? ఎక్కడ మన సెక్రటేరియట్ హైదరాబాద్లో హుండీలు పెట్టాడు, డబ్బులు ఏమని.
నాయన తప్పునైనా అట్లా హుండీలు పెట్టకూడదు ప్రభుత్వం, అది తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టాలి తప్ప ఎక్కడ పెడితే అక్కడ దేవాలయాలు పెట్టాలి తప్ప ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు అంటే టక్కన తీసాడు. ఇవాళ కూడా అడుగుతున్నాడు, చందాలు ఇవ్వండి అన్నా క్యాంటీన్ నడుపుతానని. ఎవరన్నా చచ్చిపోతేనంట ఆ దినం రోజున అక్కడ చేయాలంట, ఎవరన్నా పుట్టినరోజు కంట అక్కడ పుట్టినరోజు చేయాలంట అన్నా క్యాంటీన్లో. ఏం చెప్తాం? సాగుతుంది, గెలిచారు, రాసే పత్రికలు ఉన్నాయి, చెప్పే టీవీలు ఉన్నాయి. అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే ఎంతకాలం నమ్ముతారబ్బా? ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, సంవత్సరం వేసుకో. 5 సంవత్సరాలు నమ్మిస్తావా? ఇప్పుడు నమ్మించడానికి ప్రయత్నం చేశావు కదా. వరల్డ్ ఎక్స్పర్ట్స్, కెనడా వాళ్ళు, అమెరికా వాళ్ళు చెప్పారు కదా నీ బండారం అంతా. చంద్రబాబు నువ్వే తప్పు చేశావు, నీ వల్లే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది అని చెప్పారు కదా స్పష్టంగా. చదువుకో, మేధావులు చదువుకోమని మనవి చేస్తున్నా, తెలుగుదేశం అభిమానులు చదువుకోమని మనవి చేస్తున్నా, రైతు సంఘాల వారిని చదువుకోమని మనవి చేస్తున్నా. మేము చెప్పింది కాదు ఇది. సో దుర్మార్గం అంతా చంద్రబాబుది. ఆ దుర్మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడమే పనిగా పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఒక ఆయన చెప్తాడు. అన్నా క్యాంటీన్ వల్ల అండి ఆకలి చావులు జరిగినాయండి, ఇప్పుడు ఆకలి చావులు లేవండి, అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ఆకలి చావులు ఆగిపోయినాయండి అని ఒక ఆయన. అన్నా క్యాంటీన్ వల్ల లాభాల గురించి చెబుతున్నారు కానీ సూపర్ 6 అమలు చేయకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రజానీకానికి దాన్ని మాత్రం ఎవ్వరు రాయరు. అన్నా క్యాంటీన్ మాత్రం గొప్పగా చెబుతారు. నిన్నేదో ఒక ఆయన పేరేంటి, ఒక ఆటో డ్రైవర్, నీ ఆటోకి ఎలక్ట్రికల్ ఇంజిన్ పెట్టేస్తా అన్నాడు. పెట్టలేదులే, ఎలక్ట్రికల్ అది కొన్నాడు. పెట్టడం కుదరదనే విషయం పాపం ఆయనకి తెలియదు అనుకుంటాను. అందుకని ఎలక్ట్రికల్ ఇంజిన్తో కూడినటువంటి ఒక ఆటోని తీసుకొచ్చి ఇచ్చారు ఇవాళ. అది మంచిదే, కొత్తలో ఇస్తారు. అట్టాగే తర్వాత సూపర్ 6 ఎగ్గొడతారు, అన్నం పెడతారు, ఎక్కడో ఒక ఆయనకి ఆటో ఇస్తారు, అది ఫ్రంట్ పేజీ ఈనాళ్ళు వేసుకుంటారు, దానివల్ల అద్భుతం అమోఘమని ప్రచారం చేస్తారు. సూపర్ 6 అమలు కాకపోవటం వల్ల ఎంతమంది బాధపడుతున్నారు, అమ్మఒడి రాకపోక ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు, తల్లులు బాధపడుతున్నారు చెప్పండి. నిరుద్యోగ భృతి అన్నావు, ఉద్యోగాలు ఇస్తానన్నావు, దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదే. 18 ఏళ్ళు నిండినటువంటి మహిళకి డబ్బులు ఇస్తా అన్నావు, అది లేదే. అన్నీ ఎగ్గొట్టేసి అన్నం పెడతా రండి తినండి అంటే సరిపోయిందా? దానికి కూడా చందాలు ఇవ్వండి. నీ పెళ్ళి అయితే ఇక్కడ చేసుకోవా, భోజనాలు పెట్టు బర్నా క్యాంటీన్ దగ్గర. మీ నాన్న సంవత్సరికం అయితే రావాయా, ఇక్కడ పెట్టు, భోజనం పెట్టు. ఏంది నాకు అర్థం కాల. దుర్మార్గం అంటే అలా ఉంటుంది. నిదానంగా తెలుసుకుంటారు ప్రజలు. ఇప్పటికే ప్రజలు పశ్చాత్తాపంలో పడ్డారు. అరే రే ఎందుకు ఎన్నుకున్నావురా బాబు అని. ఇక ముందున్న ముసళ్ళ పండగ చూస్తారు. ప్రజల నుంచి ఏ రకమైన అసంతృప్తి ప్రజాస్వామ్యంలో వస్తుందో మీరే చూస్తారు.